అనేటువంటి ఒకే ఒక మహోన్నత లక్ష్యంతో నేను వెళ్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ నేపథ్యానికి మీరందరూ కూడా నిజంగా ఎన్నో రకాల ఒత్తిళ్లు మీ అందరి మీద ఈ ముందు ఇంతమంది నియోజకవర్గ ప్రాంతాల నుంచి ఓన్లీ ఇంపార్టెంట్ ముఖ్యమైన పర్సన్స్ అనగానే ఇంతమంది వచ్చినారంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకులు పిలిచినా కూడా వెళ్ళినటువంటి సమావేశానికి వెళ్ళిన విధంగా ఒక్క రోజులో కేవలం ఒక హాఫ్ డేలో చెప్తేనే ఇంతమంది కార్యక్రమానికి విచ్చేశారంటే నిజంగా మీ యొక్క అభిమానం ఎంత ఉందో ఏ స్థాయిలో ఉందో కూడా మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు అభిమానం లేకపోతే దూరం నుంచి రారు. ఇక్కడేం డిన్నర్లు పెట్టడంలే, లేకపోతే ఏమన్నా ఇక్కడ వేరే పొట్టేళ్ళ కోసం మాంసం పెట్టడంలే, కేవలం మంచినీళ్ళు, ఒక మంచినీళ్ళు చిన్న రసన ప్యాకెట్ టీలు ఇచ్చేదానికి ఇంత దూరం నుంచి మీరు వచ్చారంటే ఆ అభిమానం ఆ ప్రేమ ఎంత గొప్పదో నిజంగా నేనైతే ఇంకా చాలా దీన్ని గర్విస్తా ఉన్నా. ప్రేమతో కూడినటువంటి గర్వాన్ని మీ నుంచి స్వీకరిస్తా ఉన్నా. అందువల్ల మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన తెలుగుదేశం పార్టీలో నేను గర్వించే పార్టీ పెడతాను అనుకోవద్దండి. నేను ఉన్నటువంటి పార్టీ ఫస్ట్ ఉన్నాను. ఆ పార్టీలో జరిగినటువంటి కార్యక్రమాలకు ముందుండి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అందరినీ కూడా నడిపించినాను. అందరూ కూడా నాతో పాటు నడిచినారు. అనేక రకాలైనటువంటి కేసుల్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, మనం ఎదుర్కొని నిలబడ్డాం. తర్వాత కాలక్రమేణా జరిగినటువంటి పరిణామాల నేపథ్యం మనం పోలేగాను అలా అందువల్ల స్వామి దగ్గరికి వచ్చే మమ్మల్ని ఆశీర్వదించి ఏం చేసాం, ఆయనకు ఓటీ లేదు, ఆయన మగం మనసు లేదు, మమ్మల్ని సూచనే అంత ఆత్మీయతగా ఏంటి మీరు చేసే స్వామి ఒక్క మాట చెప్తానే. నా పేరు గురు మహేశ్వర్ అండి, మాది చెన్నూరు మండలం దావతాపురం గ్రామం. స్వామి ఒక మాట చెప్పిన వెంటనే మేము వేరే పనిలో ఉన్నా కూడా మా పనులు పక్కన పెట్టి స్వామి పిలిచాడనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చాం. మా గ్రామంలో రీసెంట్గా గుడి కడుతున్నామంటే దాదాపుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు అయితే అడిగినాం, ఎవరు కూడా పట్టించుకోవాలి. సాయన్న ముందుకు వచ్చి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. సాయన్న ఒకటే చెప్తున్నాం, మీరు ఎటువంటి మేము దానికి సిద్ధమే అని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు మా గ్రామంలో స్వామికి చాలా మంది ముందు తెలియదు. ఏదైనా ఒక మేము మా ద్వారా ఎవరికైనా ఇట్లా ఇబ్బంది ఉంది స్వామి అంటే దాదాపుగా మేము చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు కూడా అందించి ఇంకా మేము గుడి కడుతుంది, గుడి కూడా మంచి చదువు చెప్పి 1,00,000 రూపాయలు మాకు ఊరికి ఆహ్వానిస్తేనే మాకు వచ్చి ఊరికి వచ్చి 1,00,000 రూపాయలు అప్పించారు. దాని కూడా గర్వంగా కూడా చెప్తాను ఈ వాడ. థ్యాంక్ యూ స్వామి. పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాది వీరమనాయపల్లి మండలం ఎన్పాలగిరి గ్రామం. నా పేరు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు మనందరి గురించి, ఒక రైతుల గురించి, వెనుకబడిన తరగతుల గురించి, చాలా ఇబ్బందులు పడే వాళ్ళు, అనారోగ్యాలు, ఇక్కడ వాళ్ళంతా కూడా ఎంతమంది వచ్చినా వీరికి కాదనకుండా వారికి ఏదో ఒక సాయం చేయాలనే తపన పడే నాయకుడు ఇంతవరకు ఎప్పుడు కూడా నేను కూడా నాకు కూడా 46 సంవత్సరాలు అంటే దాదాపుగా నాకు ఇంత ప్రేమాభిమానులతో ఇంత దూరవారం నుంచి కూడా కార్యక్రమానికి విచ్చేసినారంటే నిజంగా నాకు అది ఒక చాలా గర్వకారణంగా, అంటే ప్రేమతో కూడిన గర్వకారణంగా ఉంటుంది మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఎన్నో ఆస్తులు పెంచుకోవచ్చు. కానీ అభిమానం అనే ఆస్తి పెంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చిన ఆ అభిమానం కోసం మీ దగ్గర ఉన్న ఆ ఆత్మీయత మీ నుంచి కావాలని కోరుకున్నా. దానికోసమే ఉల్లూరు మండలం, కమలాపురం మండలం, అన్ని మండలాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి ఒక్క రైతు భూములు కూడా మనం చిరునవ్వులు చూడొచ్చు. అటువంటి విధానానికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకు సపోర్ట్ చేయాలని డిమాండ్ను నేను పెడతా ఉన్నా. ఈరోజు ఈ డిమాండ్ తప్ప రైటా సభాముఖంగా మీరే తెలియజేయాలి. నేను రేపు ఎవరి దగ్గరైనా మనం అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఒక వెంట నడవాలి, ఒక పార్టీ వెంట వెళ్ళాలి, ఒక పార్టీతో మనం సమైక్యం కావాలి అనుకుంటే మన దేశానికి వెన్నెముక అయినటువంటి
రైతు యొక్క ప్రయోజనాన్ని ఫస్ట్ ఎవరైతే కాపాడి ముందుకు వచ్చి మేము అండగా ఉంటామని ఈ సమస్యల పట్ల స్పష్టమైన హామీ మనకి ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళ వెంటే మనం నడడానికి సిద్ధంగా ఉండాలా లేదా అనే అభిప్రాయం మీ నుంచి నేను మళ్ళీ తెలుసుకోవాలి. మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటాను.